రకరకాల భాషలు నేర్చుకోవటం, ఎక్కువగా మాట్లాడే భాషలు అంటే ప్రజలు ఎక్కువగా సంభాషించే భాషలు, అర్థం చేసుకునే భాషలు నేర్చుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ ప్రధాని మోడీ గారిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో నిఖిల్ కామత్తో చేసిన పాడ్కాస్ట్లో కూడా ఒక మాట చెప్పారు. తాను హిందీ ఎలా నేర్చుకున్నారు అనేది. మనందరూ తెలుసు మోడీ గారు గుజరాత్లో పుట్టారు. ఆయన బేసికల్గా గుజరాతీ. జనరల్గా గుజరాతీస్ హిందీ ఎందుకు నేర్చుకుంటారు? మోడీ గారు ఎలా నేర్చుకున్నారు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట అందరికీ. మోడీ గారు 10th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్లు చెప్పారు. తర్వాత రకరకాల ఇంటర్వ్యూస్లో పాడ్కాస్ట్లు చెప్పారు. రకరకాల పబ్లిక్ ఫోరమ్స్లో కూడా చెప్పారు. మోడీ గారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాళ్ళంట. ఆ ప్లాట్ఫామ్ మీద టీ అమ్మేటప్పుడు చాలామంది ఉత్తరప్రదేశ్ నుంచి క్యాటిల్ ట్రేడర్స్ ఎవరైతే బఫెలోస్, కౌస్ ఇవి కొనుక్కోవడానికి గుజరాత్ వస్తారో వాళ్ళందరూ దిగేవాళ్ళంట రైల్వే స్టేషన్లో. వాళ్ళకి టీ అమ్ముతూ వాళ్ళతో హిందీలో కాన్వర్జేషన్ చేసేవాళ్ళంట మోడీ గారు. అప్పట్లో నేను టీఎంఐ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిందే, హిందీ మాట్లాడాల్సిందే. వాళ్ళతో మాట్లాడి నేను హిందీ నేర్చుకున్నాను. ఒకవేళ నేను గుజరాతీలోనే మాట్లాడి ఉంటే, హిందీ నేర్చుకోకపోయి ఉంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాను నాకెంత కష్టమేదో. చాలామంది ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రెంగ్త్. ఖచ్చితంగా రకరకాల భాషలు తెలిసి ఉండాలి. అందులోనూ హిందీ, ఇంగ్లీష్, చైనీస్ ఇలాంటి భాషలు ప్రపంచంలో చాలా ముందుకెళ్తున్నాయని కూడా ఆయన చెప్పారు. ఓ పక్క ప్రాంతీయ భాషలు, గుజరాతీ లాంటి ప్రాంతీయ భాషలకు విలువనిస్తూనే మరోపక్క హిందీ కూడా నేర్చుకోవాలని చెప్పి ఆయన అనేక మార్లు సూచించారనమాట. హిందీని ప్రమోట్ చేయటం, హిందీ భాష కోసం ఉద్యమం నడపటం ఇదంతా కూడా చాలామంది నాన్ హిందీ స్పీకింగ్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారని, ముఖ్యంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, కలేల్కర్, రాజగోపాలాచారి ఇలా చాలామంది హిందీ యొక్క ఇంపార్టెన్స్ను స్పష్టం చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. సో హిందీ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించాలని కూడా మోడీ గారు అనేక మార్లు చెప్పుకొచ్చారనమాట. మనందరూ తెలుసు భాషలు రావటం చాలా ఇంపార్టెంట్. అది మన భాష, పరాయి భాష పక్కన పెడితే మన మాతృభాష మనకు కావాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. అయితే ఏదైతే భాషలు ఎక్కువ మంది మాట్లాడతారో దాన్ని నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అర్థమవుద్ది, వాళ్ళతో ఈజీగా కనెక్ట్ కాగలుగుతాం. మనందరూ తెలుసు మోడీ గారు ఎంత మంచి వక్తో, ఆయన చాలా మందితో భాష ద్వారా కనెక్ట్ అవుతుంటారనమాట. ఎప్పుడైనా లాంగ్వేజ్ రావటం, నేర్చుకోవటం ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మనం చిన్నపిల్లల్ని లాంగ్వేజ్ టీచర్స్ దగ్గర పంపిస్తుంటాం. కానీ నరేంద్ర మోడీ గారు చూడండి, ఒక పని చేస్తూ, ఒక ప్రొఫెషన్ చేస్తూ భాషని ఎలా నేర్చుకున్నారో అలా సమాజంలోకి మన పిల్లల్ని కొన్ని సందర్భాల్లో వదిలినా తప్పేం లేదు. వాళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారనమాట. చిన్నతనం నుంచే పేరెంట్స్ ఇలాంటివి అంటే సమాజంలో మూవ్ అవటం, సోషల్ యాక్టివిటీస్ చేయటం, లేదా చిన్న చిన్న పనుల్లో పేరెంట్స్తో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల చాలా లాభాలు ఉంటాయని మోడీ గారి జీవితం వల్ల మనకు అర్థమవుతుంది.